మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా కిరణ్ కుమార్ గారు, అన్న బయట స్టేట్లో కాయలు స్టార్ట్ అయ్యింది. హిమాచల్, అనంతపూర్, ఉత్తరప్రదేశ్ మరియు మధ్యప్రదేశ్ కాయలు ఉన్నాయన్న. ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అవ్వలేదు. అనంతపురం రోజు పెరుగుతుంది. ఇక హిమాచల్ ప్రదేశ్ ఈ సమయంలో అక్కడ టమాటాలు వస్తాయి. టీవీఎస్లో టాప్ 700. నిజమైన స్టార్టింగ్ అయితే అక్కడ 650 మాత్రం వేయడం జరిగింది. ఆ తర్వాత 700 పట్టడం జరిగింది. లైవ్ వీడియో అయితే నేను ముందే పెట్టాను కాబట్టి ఆ ధర నేను మెన్షన్ చేయలేదు. వెంకటనాయుడు ఎంఎస్ గారు అదే చెప్తున్నారు. అన్నగారు టీవీఎస్ మండీలో సెకండ్ రౌండ్ యాక్షన్లు 700 టాప్ రేట్ పెరిగింది. ట్యూస్డే రేట్స్ వెళ్ళినాయి అన్న. ట్యూస్డే రేట్స్ లేదన్నా, నిన్నటికంటే టాప్ ధర ఇవాళ తగ్గింది. ఇక పుంగనూరు బామర్ది రమేష్, బావా కాయల గజ్జి ఎక్కువ వస్తూ ఉంది, మరియు ముడత ఉంది. నెక్స్ట్ మంత్ ఏమన్నా అమ్మవచ్చా? స్మాల్ బాక్స్ 500 అమ్మితే చాలు. నెక్స్ట్ మంత్ రమేష్ గారు అనంతపురం ఉంది, కళ్యాణదుర్గం ఉంది. అక్కడ దిగుమతిని బట్టే ఇక్కడ ధరలు ఉంటాయి. వాటి ప్రభావం మన పైన ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి వెయిట్ అండ్ సీ. మళ్ళీ ఎందుకన్నా డౌన్ ఈ ఇయర్ 800, 1000 రూపాయల రేట్స్ చూడలేమేమో. లేదన్నా, ఇంకా ఉంది కదా. సెప్టెంబర్ ఉంది, అక్టోబర్ ఉంది, నవంబర్ ఉంది, డిసెంబర్ ఉంది. అమ్మవచ్చు ఏదో ఒక సందర్భంలో. ఇక గుడ్ మార్నింగ్ అన్న మధు గారు, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అన్న. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, ఇక శివ గారు ఇంకో 10 రోజుల్లో ధర చాలా పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక మధు గారు ఈరోజు హైలైట్ కామెంట్, సయ్యద్ బాయ్ ఎందుకు మీరు 2025 విఫల సంవత్సరం అనేసి రిపీట్గా చెబుతున్నారు? ఇంకా చాలా సమయం ఉంది కదా, ఏమన్నా జరగవచ్చు. దిస్ ఈజ్ నాట్ రైట్. మీరు అన్నది వాస్తవమే, కానీ మన ప్రాంతంలో టమోటా రైతులకు లక్ష్యం సీజన్ ఏది? మే, జూన్, జూలై ఈ 3 నెలలు అమ్మితేనే చాలా వరకు రైతులు బాగుపడడానికి అవకాశం ఉంటుంది. కానీ అన్సీజన్లో చాలా తక్కువ మంది నాడతారు. కాబట్టి దీన్ని నేను విఫల సంవత్సరం పేర్కొంటున్నాను. మళ్ళీ గుర్తొస్తున్నాను మీకు, సీజన్ మెయిన్ రైతులు, ఎందుకంటే అప్పుడే మనం పంట ఎక్కువగా పెడతాం. కాబట్టి అన్సీజన్ది అప్పుడు కూడా ఉంటుంది, కానీ ఈ స్థాయిలో ఉండదు. కాబట్టి నేను విఫల సంవత్సరం అంటున్నాను. ఇది వచ్చి జూన్ చివరి రోజులు. టోటల్ మీద ఈ చదువు విఫల సంవత్సరమే. బట్ ఆ విఫలంలో సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాలు కాదు. మళ్ళీ చెబుతున్నాను, మన ప్రాంతంలో మాత్రం రైతుల యొక్క లక్ష్యం సీజన్ మాత్రమే. అప్పుడు ధర పెడితేనే ఎక్కువ మంది లాభపడతారు, అన్సీజన్లో తక్కువ మంది. దానికోసమే నేను విఫల సూత్రం అంటున్నాను. బట్ చూద్దాం ఏం జరుగుతుందో. ఇది ఈరోజు మీ కామెంట్లు, నా సమాధాన కార్యక్రమం. చాలా చిన్న వీడియో, కేవలం 3 నిమిషాలు మాత్రమే. శుభరాత్రి. సమాధానం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదేవుడు సయ్యద్ షహత. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జనా సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షితః. అన్నదాత సుఖీ భవ.